ఆ మహోజ్వాల ఘట్టానికి 15 ఏండ్లు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆ దృశ్యం అపూర్వం. ఆ పోరాటం భావితరాలకు ఓ సందేశం. నాడు నేడు తెలంగాణోడి తెగువకు ఓ సజీవ సాక్ష్యం. అందుకే ప్రత్యేక రాష్ట్ర సాధన చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమ దిశను మార్చేసింది. ఓ బక్క పలుచుని మనిషి దీక్ష దేశ రాజధాని ఢిల్లీని షేక్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కదిలొచ్చేలా చేసింది. తెలంగాణ ఉద్యమ స్థాయిని తీవ్రతను నలుదిక్కులా చాటింది. అదే దీక్షా దివాస్. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో సాగిన కేసీఆర్ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేసింది. తెలంగాణ ఉద్యమ జ్వాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ఉద్యమమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసింది. 2009 నవంబర్ 6వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపడతానంటూ సంచలన ప్రకటన చేశారు కేసీఆర్. గులాబీ దళపతి ప్రకటన నాటి పాలకుల గుండెల్లో ప్రకంపనలు పుట్టించాయి. చెప్పినట్లుగానే నిరాహార దీక్ష కోసం వ్యూహరచన చేశారు. 2009 నవంబర్ 26వ తేదీ తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేసీఆర్. ఆ సమయంలో ఆయన్ను అడ్డుకోవడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించింది. 144 సెక్షన్ విధించి ఉక్కుపాదం మోపింది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదం తెలంగాణ సమాజాన్ని ఏకం చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దశాబ్దన్నర కాలం పూర్తయింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షా దివాస్ ను ప్రారంభించారు. ఆ రోజు నుంచి 11 రోజుల పాటు దీక్షను సాగించారు కేసీఆర్. తెలంగాణ పోరాట చరిత్రలో ఆ 11 రోజులు మరపురానివి, ఎన్నటికీ మరువలేనివి. కేసీఆర్ దీక్ష చేసినన్ని రోజులు తెలంగాణ రగిలిపోయింది. ఆయనకు మద్దతుగా సకల జనులు రోడ్డెక్కారు. ప్రత్యేక తెలంగాణ కోసం సమర భేరీ మోగించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్, కేసీఆర్ కోసం తెలంగాణ జనం అన్నట్లుగా సాగింది దీక్షా దివాస్. ఆ ఉద్యమ ఘట్టాలు కరుడుగట్టిన సమైక్యవాదుల్లోనూ మార్పు తీసుకొచ్చాయి. ఢిల్లీ పాలకుల మెడలు వంచాయి. బండెనక బండి కట్టినట్లు గులాబీ దండు వెనుక ఉప్పెనై కదిలింది తెలంగాణ సమాజం. ఆ పోరు తెలంగాణను చూసి కేంద్రం దిగొచ్చింది. ప్రత్యేక రాష్ట్రం చేస్తున్నట్లు ప్రకటన చేసింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన వెలువడిన తర్వాతే కేసీఆర్ తన దీక్షను విరమించారు. దాంతో అప్పటి వరకు కొంతమంది వరకే తెలిసిన తెలంగాణ ఉద్యమం ప్రతి ఒక్కరికి తెలిసింది. మేధావుల నుంచి సామాన్యుల దాకా తెలంగాణ దవానంలా పాకింది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. తమకు జరుగుతున్న అన్యాయానికి నిరసన తెలుపుతూ ఎన్నో పోరాటాలు చేశారు. కానీ వాటన్నింటికీ భిన్నంగా కేసీఆర్ దీక్షాస్త్రం గులాబీ దళపతి దీక్ష తెలుగు రాష్ట్రాల రాజకీయాలని మార్చేసింది. అప్పటి సమైక్య పాలకులు కుట్రలు, కుతంత్రాలతో ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయినా గులాబీ దళపతి భయపడలేదు, బెదరలేదు. మొక్కవోని దీక్షతో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా అడుగులు వేశారు. ఆయనతో పాటు సకల జనుల్ని తెలంగాణ కోసం గొంతెత్తేలా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో తెలంగాణ ఉద్యమ దిశను మార్చేశారు. పదునైన ప్రసంగాలతో మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపారు కేసీఆర్. ఇనుప కంచెలు, ముళ్ల బాటలు, బారికేడ్లు, గులాబీ కారుకు బ్రేకులు వేయలేకపోయాయి. పోలీసులు మోహరించిన, కేంద్ర బలగాలు వచ్చినా నిరాహార దీక్షను సాగించడానికి కేసీఆర్ ముందుకే సాగారు. నవంబర్ 29న తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేటకు బయలుదేరారు. కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ వద్ద పోలీస్ బలగాలు ఆయన వాహనాన్ని చుట్టుముట్టాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా రోడ్డు మీదే ధర్నా చేశారు కేసీఆర్. దీంతో పోలీసులు ఆయన్ని ఖమ్మం జైలుకు తరలించారు. ఆ జైల్లోనే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు కేసీఆర్. గులాబీ బాస్ అరెస్టుతో యావత్ తెలంగాణ అట్టుడికిపోయింది.
కేసీఆర్ అరెస్టు వార్తతో యువకుడు శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకుని తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు అగ్నిగుండాలే బగ్గుమన్నాయి. బంద్లు, నిరసనలు, ధర్నాలతో 10 జిల్లాల తెలంగాణ హోరెత్తింది. డిసెంబర్ 1న తాను లేకున్నా ఉద్యమం నడవాలని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 2న పార్లమెంట్లో బీజేపీ అగ్రనేత అద్వానీ కేసీఆర్ దీక్ష గురించి ప్రస్తావించారు. డిసెంబర్ 3న కేసీఆర్ ను హైదరాబాద్లోని నిమ్స్ కు తరలించారు. డిసెంబర్ 4న తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్రని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 5న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు కలిసి దీక్ష విరమించాలని కోరినా కేసీఆర్ నిరాకరించారు. దీంతో డిసెంబర్ 6న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 14Fను రద్దు చేస్తూ తీర్మానించారు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న సమాచారంతో తెలంగాణలోని పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. బంద్లు జరిగాయి. ఎటు చూసినా జై తెలంగాణ నినాదమే వినిపించింది. వరుస బంద్లతో బస్సులు, రైళ్లు స్తంభించిపోయాయి. లాయర్లు, ఇంజనీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలా 4.5 కోట్ల మంది ఒక్కటయ్యారు. మరోవైపు రోజులు గడుస్తున్న కొద్దీ కేసీఆర్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటి కేంద్ర హోంమంత్రి హోదాలో ఉన్న చిదంబరం తెలుగు రాష్ట్రీయ ప్రక్రియ ప్రారంభించామని ప్రకటించారు. ఇక ఆ ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వెలువడిన తర్వాత డిసెంబర్ 9న కేసీఆర్ ఆమరణ దీక్షను విరమించారు. అనంతరం సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు మొదలు కావడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విషయంలో మళ్లీ 23వ తేదీన కేంద్రం వెనక్కి తగ్గింది. కేంద్రం మాట తప్పినా కేసీఆర్ చేపట్టిన ఆమర దీక్ష స్ఫూర్తిగా తెలంగాణ పల్లెలన్నీ ఏకమయ్యాయి. ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు సమర భేరిని మోగించారు. ఆ పోరాట ఫలితమే నవ తెలంగాణ. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలంతా తెలంగాణకు జై కొట్టారు. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి, కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కలిపి తెలంగాణ తీసుకొచ్చారు కేసీఆర్. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దైతే తెలంగాణ తెచ్చిన ఘనత ముమ్మాటికి కేసీఆర్దే.